నమస్కారం. విఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను బ్రహ్మిణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీవిద్య పీఠ వ్యవస్థాపకులు, శ్రీవిద్య ఉపాసకులు, బ్రహ్మశ్రీ గురు కరుణామయ్య గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు చెప్పండి, పుణ్యక్షేత్రాలకు దర్శనాలకు వెళ్తూ ఉంటాం, ముఖ్యంగా తిరుపతి అలాంటి ప్రదేశాలకు. అటువంటప్పుడు అసలు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి దర్శనాలకు వెళ్ళినప్పుడు? అసలు ఒక క్షేత్రం దర్శనము అంటే మనం అనుకునేటటువంటి విధానంలో కొంత మార్పు రావాలి. ఏమిటి? ఇప్పుడు ఇక్కడ నుండి తిరుపతి బయలుదేరుతున్నాం. గురుగారు శాస్త్రం ఏం చెప్తుందంటే బయలుదేరిన దగ్గర నుండి మళ్ళీ వచ్చేదాకా దైవనామస్మరణ వదలకూడదు అంటుంది. చేసేవాళ్ళు ఉన్నారు? లేరు గురుగారు. సత్యనారాయణ వ్రతంలో ఒక కథలో చివరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామిని గురించి స్తుతిస్తూ అని ఒక పదం ఉంది. చివరకు ఆ రోజంతా అంటే కేవలం పూజ చేసేటప్పుడే కాదు. మన వాళ్ళు ఏం చేస్తారు, తిరుపతి వెళ్తూ ఉంటే ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు వేలు వదిలేసేయండి, లైన్లో నిల్చుంటాం. అవును. అక్కడ ఎలాగా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి తోసేస్తారు. తోయకపోతే మిగతా వాళ్ళకి దర్శనాలు రావు. అంచేత ఆ తోసి 10 సెకండ్లో మనం ఎక్కువ చెప్పలేం. అంచేత లైన్లో నిల్చున్నప్పుడైనా సరే, లైన్లో నిల్చున్నప్పుడు ఓ విష్ణు సహస్రనామం. నేను మొన్నే తిరుపతి దర్శనం అయింది. చాలా సంతోషం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. చూస్తే బాధ వేసింది. నేనేమో లలితా సహస్రం విష్ణు సహస్రం చదువుకుంటుంటే నామస్మరణ చేసుకోవడం మానేసి అక్కడే 95% మనుషులు వేరే విషయాలు మాట్లాడుకోవడం అలా ఒకటి. అప్పుడే 7 గంటలకి వాళ్ళు ఉప్మావో ఏదో పెట్టారు. విఐపి బ్రేక్ దర్శనం అంటే 1 గంట 2 గంటల్లో అయిపోతుంది. సర్వదర్శనం అంటే అనుకోవచ్చు, ప్రజలు పాపం 18 గంటలు ఉంటారంటే వాళ్ళ కోసం ఉప్మాలు పెట్టారు. వీళ్ళకి ఏమొచ్చింది, తినకపోతే ఉండలేరా? పొద్దున్నే 6:30కి అక్కడ ఉప్మా తీసుకుని లైన్లో నిల్చుని ఎంగిల్ చేత్తో ఇలా తింటూ నడిచారు. నేను ఏ లైన్లో నిల్చుని నేను భగవన్నామం చేసుకోవాలో ఆ లైన్లో ఎంగిల్ చేత్తో నడుస్తూ ఉన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఇలాంటివి చేయకూడదు. నెంబర్ 2, ఆ లైన్లో క్యూలో నిల్చున్నప్పుడే నేను ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద అనుకోవాలి. అప్పుడేంటి, అక్కడ కనబడేది ఎదురుగా కనబడితే వెంకటబాబు, ఆ వెంకటబాబు ఇక్కడ కనబడాలి కళ్ళు మూసుకుని, మధ్య మధ్యలో కళ్ళు మూసుకుని మళ్ళీ లైన్లో నడవాలి కదా. అలా చేసుకోగలిగితే మొత్తం 2-3 గంటల భగవద్ దర్శనం నీకు లభించినట్టు. బయలుదేరిన దగ్గర నుండి వెనక్కి దాకా మర్చిపోండి, కనీసం అక్కడ నుంచి లైన్లో నిలిచినప్పుడన్నా లైన్లో చేయాలి. ఒక 40% పైనే బొట్టు పెట్టుకోకుండా వచ్చారు. అంటే భగవద్ దర్శనానికి బిందు తిలకధారణ ముఖ్యం అని చెప్తుంది. ఎందుకు? అక్కడ కూడా ఇది ఆజ్ఞాచక్రం. ఎంతోమందిని కలుస్తూ ఉంటాం. ఇంట్లో అయితే మనం ఫ్యామిలీ మెంబర్సే, రకరకాల మనుషులు, వాళ్ళ నుండి వచ్చేటువంటి ఎనర్జీస్ మనల్ని ఇక్కడ నుండే లోపలికి వెళ్తాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఫిల్టర్ పాయింట్ నాకు కావాలి. అది పసుపుతో చేస్తే ఆస్పిషియస్, ఎరుపు కలరు రిపెల్ చేస్తుంది. ఇంత ఉద్దేశంతో మన వాళ్ళు మీరు పెట్టుకున్నట్టు ఎర్రబొట్టు పెట్టుకోమన్నారు. నేను చాలాసార్లు చెప్పాను. అమెరికాలో జాన్సన్లో పనిచేసినప్పుడు కూడా నేను ఇదే బొట్టు పెట్టుకుని వెళ్ళాను. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నారు దేవుడు బలకృష్ణ శాస్త్రి. ఇలాగే పనిచేశాను. మొదటి రోజుకి అందరూ హే అన్నారు అనుకున్నారు. తర్వాత వాళ్ళే వెనకబడ్డారు, ఇది పెట్టుకుంటే నాకు కూడా కొంచెం పౌడర్ ఇస్తావా అని. అంచేత అట్లీస్ట్ దేవుడి గుడికి వచ్చినప్పుడైనా పెద్దవాళ్ళే పెట్టుకోకపోతే పిల్లలు ఏం చేస్తారని వాడికి ఏమొస్తుంది చెప్పండి. సో బొట్టు లేకుండా వచ్చారు. వాళ్ళేంటి, దర్శనానికి వచ్చినప్పుడు ఈ ప్రత్యేకించి ఈ ఆర్జిత సేవలు కానీ బ్రేక్ దర్శనాలు కానీ పంచి కట్టుకుని రమ్మంటారు. దాంట్లో అర్థం ఏమిటి? వైదిక పరంగా పంచ ఉత్తరీయం వేసుకోమని ఎందుకంటారంటే, ఇలా కుట్టిన వస్త్రం మన మీద ఉండకూడదని ఒక నియమం ఉంది. అది ఎందుకు ఉందో వాళ్ళకి తెలియదు. ఏదో పెద్దలు పెట్టారు. అన్నిటికీ మనం లాజిక్లు వెతకలేము. మనం కావాల్సి మనం వెంకన్నబాబు దగ్గరికి వెళ్తున్నాం, కానీ వెంకన్నబాబు నా దగ్గర రా అని పిలవలేదు. అంటే వాళ్ళు పెట్టింది పాటిస్తే పోలే, పంచావతరం పెట్టడం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్యాంట్ వేసుకుని ఆ ప్యాంట్ మీద పంచుతున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? అక్కడ దర్శనం అయిపోగానే టక్కమని ఇప్పేస్తున్నారు వెంటనే. ఆ కాసేపు కూడా ఉంచుకోలేరన్నమాట.
అటువంటి చీటింగ్ యాటిట్యూడ్ మానాలి. వాడు పంచి కట్టుకుని రమ్మని అంటే పంచి కట్టుకుని వెళ్ళడమే ఉత్తమం. అయిపోయిందా? ఇది వెళ్ళిపోయాక ఆ లైన్లో నిల్చుని అక్కడ నిల్చుని దెబ్బలాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో ఇలా వెళ్తున్నాం అనుకోండి, ఒక చోట ఇలా వెడలిపోయిందంటే పరుగు పెడుతున్నారు, నేను ముందెళ్ళాలని. అసలు ఎలా తోసుకునే ఉండాలి? క్రమంలో కూడా ఉంటుంది, ఆ? ఒకరినొకరు తోసుకుని క్రమం సిచ్యుయేషన్ ఉంటుంది, కూడా కింద ఉంటుంది. పడిపోతారు. అసలు ఎలా ఉండాలి తెలుసామ్మా? ఆ మెయిన్ ప్రధాన ద్వారం దాటగానే అమ్మ ఎంత ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అంత మంచిది అనుకోవాలి తెలివైన వాడు. ఎలాగా అది వదిలితే మళ్ళీ మన ఇల్లే. అవును, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని టైం ఖర్చు పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాం? ప్రశాంతంగా ఉండాలి. అక్కడ పెడుతున్నారు ఒలింపిక్ రేస్ లాగా పరుగులు. ఏమై కొంపలు మునిగిపోతున్నాయని అక్కడికి వెళ్ళి చూసేసి వెనక్కి మళ్ళీ వచ్చేటప్పుడు పరుగులే. ఈ పరుగు పందాలు ఆపాలి. పట్టులుగా తిరుపతి ఎక్కడైనా మన వాళ్ళకి ఏంటంటే ఒక క్యూ ఉందంటే కొంచెం వచ్చి పరుగు పెడుతుంది. అది మామూలు చోట ఎలా ఉన్నా పర్వాలేదు, మామూలు చోట కూడా నియమం పాటించాలి. ఆ పోని వదిలేయండి. అదే భగవాన్ ఆలయంలో తోసుకు పరిగెత్తాల్సిన అవసరం ఏంది? ఇది అసలు నామస్మరణ వదిలేశారు. అక్కడ తామసిక గుణాలు, దెబ్బలాట్లు, కేకలు, గొడవలు. అది మరి టీటీడీ వాళ్ళు ఏమనుకున్నా కూడా వాళ్ళకి ఒక సూచన నేను చేస్తున్నాను. ఈ వాలంటీర్స్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అక్కడ ఇంతకుముందు గోవింద 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 అని తోసేవాడు, ఇలా నడిపేవారు. నామస్మరణ లేదు, వదిలేశారు. పర్టికులర్గా నాకు 71. నేను మామూలుగా దళిత సంవత్సరం చదువుకుని నడుస్తున్నాను. నేను ఆగిపోయినా నన్ను లాగినా పర్వాలేదు. మామూలుగా నడుస్తుంటే నా చేయి పెట్టి గర్వం లాగేసింది ఒక ఆవిడ, మా స్కార్ఫ్లు కట్టిన వాలంటీర్. మరి ఆ ట్రైనింగ్ ఎవరిచ్చారో నాకు అది. అందరూ లాగుతున్నారు, ఇలా లాగడం, ఇలా తోసేయడం, అది ఒక పెద్ద ఒక యాక్టివిటీలాగా. అక్కడ భగవంతుడు వెంకన్నబాబు ఉన్నాడు. కాసేపు ప్రశాంతంగానే గోవింద అనుకోవడానికి లేకుండా రండమ్మా కేకలు, గోళ్ళు, అట్లాంటి వాతావరణం అక్కడ వాళ్ళు మానుకోవాలి. మామూలుగా నడుస్తున్నాను, మళ్ళీ మరి 71 పరుగు పందెం పెట్టలేను కదా నేను, కొంచెం మెల్లిగా నడుస్తాను. ఒక ఆవిడైతే ఇటుపక్క ఉన్నాడు, పడిపోయింది కింద, వాళ్ళు లాగి. అటువంటి వాళ్ళు మానుకోవాలి. అయిపోయిందా? బయటకు వస్తున్నారు. బయటకు వచ్చాక ఏ గుడైనా సరే లోపలైతే మిమ్మల్ని తోసేస్తున్నారు కానీ బయట కూర్చొనిస్తారు కదా. బయట కూర్చుని కాసేపు ప్రశాంతంగా ఆ విమాన వెంకటేశ్వరుల దగ్గర కూర్చున్నా సరే, ఎక్కడో చోట, ఇది పెద్ద పెద్ద సిద్ధ పురుషులు నడిచిన ప్రదేశం, ఆ ఫీలింగ్ రావాలి మనకి. ఆ నేల మీద సిద్ధ పురుషుల పాదాలు తాకేయి. అక్కడ నేను కూర్చున్నాను. ఎవరు? వెంగమాంబ అక్కడ నడిచింది, అన్నమయ్య నడిచాడు. ఎంత పుణ్యం అండి! ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉందా? లేదు గురుగారు. పరుగుని ఇంటికి వచ్చేస్తున్నాం మనం. అసలు ఆ భూమిని ఇలా కళ్ళకు అద్దుకుంటే చాలు. నాకు నిజంగా అనిపించింది, ఎంత పుణ్యం చేసుకుంటేనో తిరుపతి తిరుమలలో అక్కడ కాలు పెట్టేది నాకు ఎంత భాగ్యం తల్లి. అసలు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చూసిన వాళ్ళైనా ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నారు. అక్కడ కూర్చుని ఓం నమో వెంకటేశాయ్, అది కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, పరుగు కాదు. వాళ్ళు అక్కడ పెడతారు చూడండి, ఓం నమో వెంకటేశాయ, విన్నారా? చాలా హృదయంగా, అంత రాగయుక్తంగా మెల్లిగా జపం చేసుకుంటే ఎక్కడికో వెళ్తారు. సో అట్లాగా ఇది. తర్వాత ఈ తలనీలాలు అర్పిస్తూ ఉంటారు. ఎందుకు అర్పిస్తారు? తలనీలాలు మన జుట్టు అమ్ముకుని డబ్బు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం వెంకన్నబాబు పట్టలేదు. కోట్లు వస్తున్నాయి ఆయనకి. మన జుట్టు ఏదో ఇచ్చేసాం, అది విగ్గులు పెట్టి సంపాదించుకున్నాం కదా, మొక్కుబడి తీర్చుకున్నాము అనేది. ఏమిటి మొక్కుబడి? అక్కడ ఆలోచించాలి. ఇది చేసేస్తే వికారంగా ఉంటుంది ఎవరికైనా ఫేస్. అప్పుడు అహంభావం తగ్గుతుంది. నా శరీరం మీద ఉన్న వ్యామోహం తగ్గి నేను అహంభావం తగ్గించుకోవడం కోసం మరి ఇది తీసేస్తున్నారు. ఇవి గడ్డాలు ఉంచేసుకుంటున్నారు, స్టైల్. ఇది పోకూడదు మళ్ళీ. ఇది లేదా క్యాపులు పెట్టేసుకుంటాం. ఇది మగాళ్ళైనా ఆడవాళ్ళు ఇలా కట్టేసుకుంటున్నాం. అసలు నేను ఇవ్వాలి అనే మొక్కేందుకు పుట్టినని ఇది తీసేసి నా అహంకారాన్ని నేను తగ్గించుకుంటాను సుమా అన్నం. దీంట్లో ఉన్నవాళ్ళే సిద్ధపడాలి. లేని వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, ఇట్స్ ఓకే. దానివల్ల ఏం కొంపలు వినిపోవు. అలాగే అది కరెక్ట్ పద్ధతిలో ఆ మొక్కులు తలనీలాలు తీర్చుకోవడం. అలాగే
నేను ఒకసారి ఇంతకుముందు మీ టీవీలోనే చెప్పాను. ఉండి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసి డబ్బులు లెక్క పెట్టకండి, చాలా తప్పు. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు తల్లి? అవును గురువుగారు. ఆయన ఇస్తేనే డబ్బులు కదా, ఆయనకు నువ్వు లెక్క పెట్టించేంతగా అయిపోయావా నువ్వు? నీకు నిజంగా దమ్ము ఉంటే ఇలా చేతిలో జేబులో చేయి పెట్టి ఇలా తీసి ఓం నమో గోవిందా అని పడేయాలి. అది ఎంత వస్తే అంతే. ఎంత? మేము అలాగే వేస్తాం. దానికైనా అన్ని రూపాయి నోట్లే పెట్టుకోము. ఏది ఉంటే అది ఈ జేబులో ఏది ఉంటే అది గోవిందా అర్పణం. అది ఎంత వేసేను అన్నది కూడా నాకు తెలియదు. అటువంటిగా నేను వేస్తున్నా కాదు, నాకు వేసి భాగ్యాన్ని ఇచ్చేవు అన్న ఇలా తృప్తితో. అలాగే అక్కడ ప్రసాదం ఇస్తున్నారు, కిందని పడేస్తూ కిందని తొక్కుతూ. లడ్డు ముక్కలన్నీ కింద పడిపోతాయి. అవును. దాన్ని తొక్కుకుంటూ పోతున్నారు. అవును గురువుగారు. అసలు పడేయడం మన తప్పు. ఒకవేళ నా ముందు అది కిందని దైవ ప్రసాదం, నా దేవుడి ప్రసాదం కింద పడిందంటే వెనకాతలు వచ్చిన వాళ్ళైనా దాన్ని తీసి పక్కన పడేయాలి. అదే కదా. అది చేయట్లేదు. అంచేత ప్రసాదం అని నువ్వు ఎంత భక్తిగా, ప్రసాదం కూడా ఇలా తీసుకుంటున్నారు అందరూ. ఇలా తీసుకో. కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రసాదం వెళ్ళినప్పుడు ఇలా తీసుకోవాలి 2 చేతులతో పెట్టుకుని. అది ఎవరిస్తున్నారు అని కాదు, అది నైవేద్యం పెట్టేనా కాదు. తిరుపతి గుడిలో ప్రసాదం ఇచ్చారు నాకు, అక్కడ ఏమి ఇచ్చినా సరే ప్రసాదమే. అందుకే ప్రసాదం ఇంతే తీసుకోమన్నారు. ఎంత తిన్నారనుకోండి రుచి తెలుస్తుంది. అవును. ప్రసాదం ఇంత రుచి తెలియకూడదు ప్రసాదానికి. ఓకే. ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోయింది ఇవాళ పులిహారలో అని అంటూ ఉంటారు. అది ఎలా టేస్ట్ కూడా చెప్తూ ఉంటారు చెప్తూ గురువుగారు. ఉంటారు, చాలా మంది చెప్తారు. అంటే అది పులిహార అయింది కానీ ప్రసాదం అవ్వదు కదా. అంటే ప్రసాదం కించిత్ ప్రసాదమే తీసుకో ఉంటారు. డబ్బులు ఇచ్చి ఇంత ప్రసాదాలు కొనుక్కుని అదే టిఫిన్ కింద తీవాళ్ళు ఉన్నారు. అది కాదు. చేత ఇలాగ చెయ్యకూడని తప్పులన్నీ చాలా చేస్తున్నాం. పైగా మొక్కుకుని డబ్బులు సేకరించి ఈ డబ్బులతో నేను వేస్తాను అంటారు. వెళ్ళొస్తారు. దాన్ని మన 2 టైర్ ఏసీ టికెట్లు కూడా దాన్నే జమ కట్టేస్తూ ఉంటారు. అందుకోసం కాదు ఆ ముడుపు కడతా, అన్నీ ఖర్చు పెట్టి నేను ఎంతైతే నేను పోగు చేశానో ఆ మొత్తం నేను హుండీలో పడేయడానికి నేను వేస్తున్నాను. ఎలాగో వెళ్ళిన దగ్గర నుండి, నామస్మరణ దగ్గర నుండి, హుండీలో డబ్బులు వేసే దగ్గర నుండి, తలనీలాలు అర్పించే దగ్గర నుండి బోల్డని నియమాలు ఉన్నాయి. అవి పాటిస్తే ఒక్క క్షేత్ర దర్శనం కాదు. క్షేత్రము అంటేనే క్షత్ర అంటే ఒక క్ష అంటే నాశనం, దాని నుండి త్ర అంటే ప్రొటెక్షన్. నేను మామూలు మానవుడిగా ఆలోచిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి బలహీన జీవితం నుండి త్ర నన్ను ప్రొటెక్ట్ చేసేదే క్షేత్ర దర్శనం. తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇటువంటివి చేయకూడదు. తిరుపతే కాదు, ఏ క్షేత్రమైనా, శ్రీశైలమైనా, ఏ క్షేత్రానికైనా ఇవన్నీ చేయకుండా ఉంటే ఫలితం వస్తుంది. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు.